కాబట్టి ఆదివారం వచ్చింది. అందరికీ చెబుతున్నాను, మీరు బాగుపడాలి, మీరు మారాలి, మీకు మంచి రోజులు కావాలి, రోగాలు రావద్దు. ఎందుకంటే కొత్త కొత్త వైరస్సులు వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి అవన్నీ రాకుండా ఉండాలి అంటే మనకు బలం కావాలి. మన బలం, మన బలగం సూర్యుడే. కాబట్టి సూర్యారాధన ఇవాళ ఆదివారం నాడు వచ్చింది కదా, సూర్యుడు రాజు అయ్యాడు. కాబట్టి సూర్యుడు మనకు బాగుండాలి, రాజు బాగుండాలి అంటే రాజుకు శక్తి ఉండాలి. ఆ రాజుకు శక్తి కావాలంటే మనం అందరం కలిసి ఆదివారం నాడు ఉదయం లేవటము, ఆదిత్య హృదయం పారాయణం చేయటము, సూర్యాష్టకం పారాయణం చేస్తూ సూర్యుడి యొక్క ఆరాధన ఎంత నియమంగా చేస్తే అంత బాగుంటుంది విశ్వావసు నామ సంవత్సరం. ఓకే గురుగారు, ఇప్పుడు షష్ఠ నక్షత్రంలో కూడా వస్తుంది కదా షష్ఠగ్రహ కూటమి. షష్ఠగ్రహ కూటమి వల్ల ఇప్పుడు మనకి ఎలాంటి ఇబ్బందులన్నీ వచ్చే అవకాశం ఉందా? ఉంటాయమ్మా. ఒకటి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ సంవత్సరము ఈ షష్ఠగ్రహ కూటమి 28వ తేదీతో ప్రారంభమై 2 రోజులు అయిపోతోంది. ఈ షష్ఠగ్రహ కూటమి యొక్క ప్రభావం అనేటువంటిది దేశం మీద పడుతుంది, రాష్ట్రం మీద పడుతుంది, వ్యక్తిగతంగా చాలా తక్కువ. ఇప్పుడు మీనరాశిలోనే సూర్యుడు, మీనంలో శని, మీనంలోనే రాహువు, బుధుడు, చంద్రుడు, ఇన్ని గ్రహాలన్నీ కూడా ఈ మీనంలోనే కలయిక వల్ల షష్ఠగ్రహ కూటమి అనేటువంటిది ఏర్పడ్డది. ఇది 2 రోజుల కొంత వ్యవధితో. దీని యొక్క ప్రభావము ఈ సంవత్సరము విశ్వం మీద పడుతుంది, దేశం మీద పడుతుంది. దేశంలో అక్కడక్కడ కొంత ప్రకృతి వైపరీత్యాలు, ఆ ప్రకృతిలో తుఫాన్లు, అలజడులు, భూకంపాలు, కొంత ఉత్తర భారతదేశానికి సంబంధించి కొంత ఏదైనా ఈ తుఫాన్ లాంటివి, అంతకుముందు కేదార్నాథ్లో వచ్చింది మనకు కొంత ఇబ్బందికరమైనటువంటి అటువంటివి వచ్చే ఆస్కారం అధికంగా ఉంటుంది. అంటే ప్రకృతికి సంబంధించిన ఉత్పాతములు జరిగే ఆస్కారం ఉంటుంది. పరోక్షంగా దీని ప్రభావము దేశం మీద, రాష్ట్రాల మీద పడతాయి. కొంత ప్రజలకు ఎక్కడ చూసినా అసంతృప్తి, సాటిస్ఫాక్షన్ ఉండదు. ప్రతి వారి యొక్క నోట్లో ఈ శబ్దం వస్తూ ఉంటుంది, అయ్యో 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 అయ్యో. అంటే సంతృప్తికరమైన జీవితం లేకపోవటం, అలజడి, ఒక అశాంతి అనేటువంటిది ఉండవచ్చు. కొంత డబ్బుకు ఇబ్బందికరమైన పరిస్థితులు, డబ్బు లేదని కాదు, ఉంటుంది, బయట కనిపించదు. ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం దాదాపుగా. ఆ ప్రభావం అంతా ఈ సంవత్సరం ఉంటుంది. కొంత అలజడులు ఉంటాయి. కాబట్టి షష్ఠగ్రహ కూటమి యొక్క ప్రభావము వ్యక్తిగత జాతకాల మీద ఎక్కువ చూడకండి. వ్యక్తిగత జాతకాల మీద ప్రభావం కాదు, దేశ రాష్ట్ర రాజకీయాల మీద, ప్రకృతి మీద, పంటలు పండే సమయానికి వర్షాలు పడి పంట కొట్టుకపోవటం, ఇటువంటి ఉత్పాతములు ఏదైనా జరగవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. దీనికి సంబంధించి ఏం చెయ్యాలి అంటే ప్రభుత్వము, దేవాదాయ ధర్మదాయ శాఖలు ఏవైతే ఉన్నాయో వాళ్ళంతా ఖచ్చితంగా ప్రతి దేవాలయంలో ఆరాధనలు, లోకం కోసం ప్రార్థనలు, ఇవన్నీ మంచి కార్యక్రమాలు చేస్తే ఈ ప్రభావం అంతా తొలగిపోతుంది. కాబట్టి ఆందోళన చెందాల్సింది కాదు, ఆచరణలో మార్చుకోవలసినటువంటి పద్ధతిని తెలియజేస్తోంది షష్ఠగ్రహ కూటమి.